అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇషిక ఆఫీస్ నుండి అలసిపోయి ఆశ్రమానికి చేరుతుంది. చేతిలో బ్యాగ్, కళ్ళల్లో చిన్న ఒత్తిడి. అప్పుడే మదర్ ఫోన్కి రింగ్ వస్తుంది. స్క్రీన్పై నిర్మలా గారని కనిపిస్తుంది. మదర్ చిరునవ్వుతో ఫోన్ తీసుకుంటారు. హలో నిర్మలా గారు, చెప్పండి. నిర్మలా గారు ఫోన్లో ఆనందంగా, మదర్, అభి ఇంకా రమేష్ గారు నాతో ఇప్పుడే మాట్లాడారు ఎంగేజ్మెంట్ గురించి. రేపు అందరం కూర్చుని ఒక తేదీ ఫిక్స్ చేద్దాం అని చెప్పారు. మదర్ అది విని, చాలా మంచి వార్త నిర్మలా గారు అని అంటుంది. నిర్మలా గారు వెంటనే, అవును మదర్, రేపు ఉదయం మేమందరం కలిసి ఆశ్రమానికి వస్తాము. అప్పుడు మాట్లాడే నిర్ణయం తీసుకుందాం. దానికి మదర్, చాలా బాగుందండి, రేపు కలుద్దాం అని అంటుంది. ఫోన్ కట్ అవుతుంది. ఇషిక ఆమె గదిలోకి వెళ్ళి బ్యాగ్ను కుర్చీ మీద వేసి గడియారం వైపు చూస్తుంది. మదర్ ఆమె వైపు మెల్లగా తిరిగి చూస్తూ చిరునవ్వు ఇస్తారు. ఇషిక, ఒక శుభవార్త చెప్పాలి. నిర్మలా గారు ఇప్పుడే ఫోన్ చేశారమ్మా. రేపు అభి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడి ఒక తేదీ ఫిక్స్ చేసుకుంటామని వాళ్ళు అన్నారు. దానికి ఇషిక, అమ్మా, ఎంత త్వరగానా అని అంటుంది. మదర్, అవును బంగారం, ఇది నీ జీవితంలో కొత్త ఆరంభం అని అంటూ మదర్ సంతోషంగా గది నుండి బయటికి వెళ్తారు. ఇషిక నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న లోపల ఆలోచన తుఫాన్. ఇది నా జీవితం కోసం సరైన నిర్ణయమా? ఇది అశోక్ సార్కి తెలిస్తే ఏమవుతుందో అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆశ్రమం మొత్తం కొత్తగా సర్దారు. పూలతో అలంకరించిన టేబుల్. మదర్ కుర్చీలో కూర్చుని ఉంటుంది. పక్కనే ఇషిక కూడా ఉంది. ఆమె పింక్ చూడీదార్లో సింపుల్గా ఉంది, కానీ చాలా అందంగా ఉంది. అప్పుడే వెహికల్ సౌండ్ వినిపిస్తుంది. అభి, నిర్మలా గారు, రమేష్ గారు లోపలికి వస్తారు. మదర్ సంతోషంగా పైకి లేచి, అయ్యో రండి రండి లోపలికి అని అంటుంది. అప్పుడే అందరూ వచ్చి లోపల కూర్చుంటారు. ఇషిక అందరికీ కాఫీ సర్వ్ చేస్తుంది. అభి ఆమె వైపు స్మైలింగ్గా చూస్తాడు. ఇషిక మాత్రం కళ్ళు దించుకుంటుంది. ఇషిక సింపుల్గా పింక్ చూడిదార్ వేసుకుని వస్తుంది. ఆమెను చూసిన నిర్మలా గారి ముఖం పువ్వుల్లా వికసిస్తుంది. నిర్మలా గారు, ఇషిక ఇక్కడికి రా, నిన్న నువ్వు ఒప్పుకున్నావని మదర్ చెప్పారమ్మా. మా అబ్బాయి నీకు మంచి భర్త అవుతాడు అని అంటూ ఆమె నవ్వేస్తారు. ఇషిక చిన్న నవ్వుతో, థ్యాంక్ యూ ఆంటీ అని అంటుంది. అప్పుడే రమేష్ గారు, మా పండిత్ గారు 15వ తేదీ శుభమని చెప్పారు. అదే రోజున ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దామా? మదర్, చాలా మంచిది రమేష్ గారు. ఆశ్రమంలో మేము చిన్న పూజ చేస్తాం. తర్వాత మీరు మీ ఇంట్లో చేసుకోండి. నిర్మలా గారు ఆనందంగా, అదే ఫైనల్. రేపటి నుండి షాపింగ్ మొదలు పెట్టాలి అని అంటూ లేచి ఆశ్రమం గేట్ దగ్గరికి అభి, నిర్మలా గారు, రమేష్ గారు కార్ దగ్గరికి వస్తున్నారు. ఇషిక వారిని పంపేందుకు వాళ్ళతో వస్తుంది. అభి ఇషి అని పిలుస్తాడు. ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. అభి స్మైల్తో జేబులోంచి ఒక చిన్న బాక్స్ తీస్తూ, ఇది నీ కోసం, ఇప్పుడే ఓపెన్ చేయకు, ఇంట్లో ఓపెన్ చేయి. ఇషిక, అభి ఇది ఎందుకు? అభి, ఇది నీ నవ్వుకి బహుమానం. నువ్వు
నవ్వినప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే నిన్నెప్పుడు అలానే నవ్వుతూ చూడాలని ఉంది. ఇషిక ఒక క్షణం సైలెంట్గా అలానే నిలబడి ఉంటుంది. తర్వాత చిరునవ్వు ఇస్తూ బాక్స్ తీసుకుంటుంది. ఇషిక, థ్యాంక్ యూ అభి. అభి దానికి, అభి సరే మేము వెళ్తాం, రేపు కలుద్దాం మిస్ ఫ్యూచర్ మిస్సెస్ అభి అని జోక్గా అంటాడు. ఇషిక నవ్వుతుంది, కానీ ఆ నవ్వు వెనక కాస్త కలత ఉంది. కారు కదలడం ప్రారంభమవుతుంది. ఇషిక అక్కడే నిలబడి కారు వెళ్తున్న దాన్ని చూస్తూ తన చేతిలో ఉన్న బాక్స్ని చూస్తుంది. తర్వాత బాక్స్ని తీసుకుని తన రూమ్లో సెల్ఫ్ మీద జాగ్రత్తగా పెట్టి కాసేపటికి బ్యాగ్ వేసుకుని దుప్పటా సెట్ చేసుకుని తన ఫోను చెక్ చేసి మదర్కి చెప్పి బయలుదేరుతుంది. ఆఫీస్కి ఆలస్యం కాకుండా పోవాలి అని అనుకుంటూ తొందరగా ఆశ్రమం గేటు దాటుతుంది. ఇక జర్మనీలో పెద్ద బిల్డింగ్లోని బోర్డ్ రూమ్ లోపల అశోక్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ముఖంలో సీరియస్నెస్. ఓకే, అక్కడ ఏం జరుగుతుందో ప్రతి చిన్న విషయం కూడా నాకు తెలియాలి. ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకూడదు. క్లియర్ అని చెప్తూ ఫోన్ని కట్ చేసి తన వాచ్ చూస్తాడు. బోర్డ్ మీటింగ్ హాల్, ప్రతి సీట్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీకి చెందిన ఎగ్జిక్యూటివ్లు కూర్చున్నారు. ప్రజెంటేషన్ స్క్రీన్ మీద ఇంటర్నేషనల్ టెండర్ అనౌన్స్మెంట్ అని కనిపిస్తుంది. మీటింగ్ మొత్తం హై టెన్షన్తో సాగుతుండగా చివరగా చైర్మన్ మైక్ దగ్గరకు వచ్చి ప్రకటిస్తారు. అండ్ ద ఫైనల్ టెండర్ గోస్ టు అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే మాటలు వినగానే అక్కడ ఉన్న అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. అశోక్ ముఖంలో ఒక కూల్ స్మైల్. ఇషిక ఆఫీస్కి చేరుకొని తన టేబుల్ దగ్గర ఫైల్ సెట్ చేస్తూ ఉంటుంది. అంతలో రిసెప్షన్ దగ్గరే ప్రణయ్, వంశీ, నవ్య, ప్రీతి అందరూ ఏదో ఎగ్జైట్మెంట్తో మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రణయ్, ఓయ్ ఓయ్ విన్నావా, మన కంపెనీకి టెండర్ వచ్చిందంట. దానికి వంశీ, అవును నిజం, అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వచ్చిందంట. అందరూ ఒకరికొకరు హైఫై ఇస్తూ ఆఫీస్లో హ్యాపీ ఎనర్జీతో నిండిపోతుంది. ఇషిక నిజంగానే మన కంపెనీకి టెండర్ వచ్చిందా అని అడుగుతుంది. దానికి ప్రీతి నవ్వుతూ అవునురా ఇషి అని అంటుంది. ఇషిక ముఖంలో ఒక గర్వమైన స్మైల్. ఇక జర్మనీలో రాత్రి సమయం. అశోక్ హోటల్ రూమ్లో కూర్చొని కొంత రిలాక్స్డ్ మూడ్లో ఉంటాడు. టేబుల్ మీద ల్యాప్టాప్. అతను ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫోన్ తీసుకొని ట్రావెల్ యాప్ ఓపెన్ చేసి ఇండియాకి రిటర్న్ టికెట్ బుక్ చేస్తాడు. విండో బయట చూస్తాడు. జర్మనీ సిటీ లైట్స్ మెరిసిపోతుంటాయి. ఇక ఆశ్రమం రాత్రి సమయం. ఇషిక తన రూమ్లోకి వచ్చి జడవిప్పి హెయిర్ని బ్రష్ చేస్తుంది. ఫ్రెష్ అయ్యి డిన్నర్ పూజ చేసి బెడ్ మీద కూర్చుంటుంది. అప్పుడే తనకి పక్కన ఉన్న గిఫ్ట్ బాక్స్ వైపు ఆమె చూపు పడుతుంది. అది అవి ఇచ్చిన గిఫ్ట్. పింక్ రిబ్బన్తో అందంగా ప్యాక్ చేసింది. ఇషిక దాన్ని చేతిలోకి తీసుకుని బాక్స్ ఓపెన్ చేస్తుంది. మెల్లగా రిబ్బన్ విప్పి కవర్ తీయగానే ఒక చిన్న మ్యూజికల్ బాక్స్ టింగ్ టింగ్ అంటూ మధురమైన ట్యూన్ను వినిపిస్తుంది. ఆ మ్యూజిక్తో పాటు లోపల మెరిసే ఐ లవ్ ఏ అక్షరాలు నెమ్మదిగా వెలుగుతూ ఉంటాయి. ఇషిక కళ్ళల్లో ఒక క్షణం పాటు ఆశ్చర్యం, తరువాత సైలెంట్ ఎమోషన్. అభి, నీకు నిజంగా నాపై అంత ఇష్టం ఉందా? నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావంటే మరి నేను
ఇషిక ఒక్కసారిగా ఆలోచనలను ఆపి పెండెంట్ని తిరిగి బాక్స్లో పెట్టి మూతవేస్తుంది. పక్కన ఉన్న అల్మరాల నుండి ఆమె ఒక గ్రే కలర్ స్వెటర్ని తీసుకుంటుంది. ఆ స్వెటర్ అశోక్ది. దాన్ని చేతుల్లో పట్టుకొని ఆమె కాసేపు స్మెల్ అవుతూ స్వెటర్ని వేసుకుంటుంది. ఆ శ్వాసలో అశోక్ సువాసన, అతని ప్రజెన్స్, అతని వాయిస్ అన్నీ ఒకేసారి ఆమె మనసులో తేలుతాయి. ఆమె కళ్ళు మూసుకొని లోపల మెల్లగా అనుకుంటుంది, ఇది వేసుకుంటే నాకు ధైర్యం వస్తుంది. ఆ భావంతోనే మంచం మీద పడుకుంటుంది. మెల్లగా నిద్రలోకి జారిపోతుంది. బయట చంద్రుడి వెలుగుల్లో ఆశ్రమం శాంతంగా మెరిసిపోతూ ఉంటుంది. అదే సమయంలో రాత్రి అభి ఇంటి బయట బాల్కనీ మీద నిలబడి ఫోన్లో సాఫ్ట్ వాయిస్తో, ఇంకొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత ఇషిక నా సొంతం అవుతుందని చెప్తూ ఆయన ముఖం మీద ఒక సైడ్ స్మైల్ మెరిసిపోతుంది. వస్తున్నా, వెయిట్ అంటూ ఫోన్ని కట్ చేసి తన కార్కి తీసుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. రాత్రి సమయం 11:45. ఒక అపరిచిత ఇల్లు బయట గాలి మెల్లగా వీచుతుంది. అభి తన కార్ నుంచి దిగుతాడు. తన జాకెట్ సరి చేసుకుంటూ ఇంటి తలుపు దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేస్తాడు. అభి, నేనే, డోర్ ఓపెన్ చేయి. లోపల నుంచి ఒక అమ్మాయి, ఎంత లేటా రావడానికి అంటూ డోర్ తీస్తుంది. అభి వెంటనే లోపలికి వచ్చేస్తాడు. తలుపు వెనక్కి తిరిగి డోర్ లాక్ చేసేస్తాడు.